చేస్తూ ఉన్నాను. నా పేరు మొహమ్మద్ అసద్ అండి. ప్రముఖ విద్యావేత్త, న్యాయ నిపుణుని, అలాగే తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలంగాణకి సంబంధించిన సభ్యుడిని. ఇవాళ ఈ దర్గా కాళేషా మస్తాన్ వలి గుంటూరుకి సంబంధించి, అలాగే ఇక్కడ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణా చట్టం 2025పై దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నమాట మీ అందరికీ తెలుసు. రెండవ పక్క దేశానికి సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ సివిల్ లిటిగేషన్ 269/25తో పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. ప్రస్తుతము సవరణా చట్టం 25 సుప్రీంకోర్టు పరిధుల్లో ఉంది. అలా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులన్నీ కూడా యథాతథా స్థితిని కొనసాగిస్తూ ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థాన పరిశీలనలో ఉన్నటువంటి వక్ఫ్ సవరణా చట్టం 25ని తుది తీర్పు వచ్చే వరకు ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మారిటోరియం యథావిధి స్థితిని కొనసాగించాలి. ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకూడదు, ఎటువంటి నిర్ణయాలు ప్రకటించకూడదు. కొసమెరుపు ఏంటంటే, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు మాత్రం సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న సవరణా చట్టాన్ని అలా ఉన్నా కూడా యావత్ రాష్ట్రాలు పాటిస్తున్న విధానం కాకుండా దానికి భిన్నంగా యథేచ్ఛ నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వక్ఫ్ పరిరక్షణ చేయవలసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు వక్ఫ్ భక్షకులుగా మారి మొత్తం చట్ట ఉల్లంఘనలు చేసి దాదాపు వక్ఫ్ ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇందులో ప్రధానంగా ఈ నగరపాలెంలో ఉన్నటువంటి కాళేషా మస్తాన్ దర్గాకి సంబంధించి ప్రస్తుతం కార్యనిర్వహణ అధికారి ఎవరైతే సిఓ గారు ఉన్నారో అతను వక్ఫ్ చట్టం ప్రకారం అర్హతలు లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ సిఓగా నియమించడం దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అర్హతలు ఉండాలి. అతను కేవలము ఇంటర్మీడియట్ చదివి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని సిఓగా పెట్టి వక్ఫ్ బోర్డు యొక్క పూర్తి ఆస్తుల్ని ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డుకి సిఓ అంటే డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్, ఆర్డీఓ ర్యాంక్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ర్యాంక్ అయి ఉండాలి. ఆ ర్యాంక్లో లేనటువంటి